సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో హే హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఆర్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు కోటి అనమాట. కోటిలో హరిదాస్ మార్కెట్లో మనకు చిన్న పని ఉంది, అది కూడా చూసేసుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు గో టు ద కింగ్ కోటి వెళ్దాము. అక్కడ మన బైక్కి కొన్ని యాక్సెసరీస్ తీసుకుందాం అనుకుంటున్నాను, మీకు ఒక్క నిమిషం చూపిస్తూ ఉండండి. సో గైస్, దిస్ ఇస్ ద యాక్సెసరీ ప్యాక్ అనమాట. మనకి వచ్చి ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయింది. మన హిమాలయన్కి 6-in-1 కాంబో అంటారు కదా, 6 or 7 యాక్సెసరీస్ వస్తాయి ఒక దాంతో. దీంట్లో వచ్చేవి ఏంటంటే మనకి హెడ్ లైట్ గ్రిల్ అవుట్ వస్తుంది, అండ్ దెన్ మనకి రేర్ బ్రేక్ ఆయిల్ క్యాప్ వస్తుంది, అండ్ దెన్ మనకి మాస్టర్ సిలిండర్ గార్డ్ అవుట్ వస్తుంది. సో అవన్నీ ఒక 6-in-1 7-in-1 కాంబో సెట్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి కూడా 1.5 మంత్ అయిపోయింది. ఇప్పటి వరకు మనం అన్బాక్స్ కూడా చేయలేదు కనీసం. సో ఇది కూడా ఏంటంటే మనం అన్బాక్స్ చేసి మన హిమాలయన్ మీద ఇన్స్టాల్ చేయాలి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి ఇంకొన్ని యాక్సెసరీస్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట రామ్కోటి నుంచి. సో వీఆర్ గోయింగ్ టు రామ్కోటి నౌ. మోస్ట్ ప్రాబబ్లీ నేను నా బైక్ తీసుకెళ్ళకపోవచ్చు, ఎందుకంటే కొద్ది క్యారీ చేయాల్సిన కెమెరాలు అవి ఉన్నాయన్నమాట. అండ్ దీనికి మన డిఎస్ఎల్ఆర్ కూడా కొన్ని హుడ్ అవి కొన్ని తీసుకోవాలి. సో అవన్నీ తీసేసుకుని రిటర్న్ వచ్చేసిన తర్వాత దెన్ వీ విల్ కంటిన్యూ అవర్ వ్లాగ్. మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ కూడా నేను ఐ విల్ జస్ట్ ట్రై టు వ్లాగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనమాట. సో చలో లెట్స్ గో. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding. From the words I spit, so sharp, so freezing. So cold, behold, frostbite they feeling. I could tear you apart or I could go heal them. Don't believe in fate, don't believe in ceilings. I just need a taste and my mind starts peeling. I don't pace myself, I grind on kneeling. Got lust for change, I just love the feeling. I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. And I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. Cause I'ma live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I don't lie at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight. సో గైస్, మొత్తానికి మనం అయితే రామ్కోటి వెళ్ళి వచ్చేసాము. అండ్ ద జర్నీ వాజ్ రియల్లీ హెక్టిక్ అనమాట. జర్నీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకు ఈ ట్రాఫిక్లో అన్న దాంట్లో. మొత్తం నేను ఏంటిదంటే కొద్దిగా యాక్సెసరీస్ క్యారీ చేస్తుండే కాబట్టి నేను నా బైక్ అనేది తీసుకెళ్ళలేదు. కార్ తీసుకెళ్తే ఇంకేం లేదు, జై ఫసాక్ అనమాట ట్రాఫిక్లో. ఒకవేళ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దాంట్లో నేను పోస్ట్ చేసిన అప్డేట్స్ అయితే ఆ ట్రాఫిక్ అదంతా పీక్స్ అనమాట. సో దాంట్లో ఏంటంటే మనకి యూట్యూబ్ కంటే ఎర్లీగా మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేవి నేను పెట్టేస్తూ ఉంటాను అనమాట, ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్. సో మీరు ఒకవేళ ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇదే అనమాట, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి టాపిక్ ఫర్ ది వీడియోకి వచ్చేస్తే మనకి ఏంటంటే మనకి Insta360 1 hourది మనకి మైక్ అడాప్టర్ అయితే దొరకలేదు, నేను చాలా ట్రై చేశాను. అండ్ దెన్ GoPro Hero 7 Blackది మనకి బ్యాటరీ అయితే దొరికేసింది అనమాట. సో ఐ హ్యావ్ గాట్ 2 యాక్సెసరీస్ విత్ మీ. వన్ ఈస్ ది కెమెరా హుడ్, మన డిఎస్ఎల్ఆర్ది రికార్డ్ చేస్తున్నా కదా, సో దీని హుడ్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ యాక్సెసరీ, మనకి చాలా అవసరం అవుతుంది అనమాట. అండ్ దెన్ దిస్ ఈస్ ద GoPro Hero 7 బ్యాటరీ, బ్రాండ్ న్యూ బ్యాటరీ. సో దిస్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 1600 రూపీస్, సమ్వేర్ అరౌండ్ కాదు 1600 రూపీస్ కాస్ట్ అయింది. దీని మీద ఎంఆర్పి వచ్చేసి 1800 ఉందన్నమాట. బట్ షాప్ అతను నాకు 1600కి ఇచ్చాడు. 200 ఎందుకు డిస్కౌంట్ ఇచ్చాడో తెలీదు. బట్ ఇది మాత్రం ఏంటంటే దీని మీద ఎంఆర్పి అయితే 800 అని ఉంది, మనకి ఇది 800కే ఇచ్చాడనమాట. ఇంకేమైనా బార్గెయిన్ చేసి ఉండకపోవచ్చో తెలియదు, కానీ ఇదైతే పార్ట్ ఎక్కడా దొరకట్లేదు. మన లెన్స్కి 10-18mm లెన్స్కి ఎక్కడా దొరకట్లేదు. ఇది నేను మీకు తీసి ఓపెన్ చేసి చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఓపెన్ చేసేసాను ఇది, కాకపోతే మీకోసం నేను ఐఎమ్ జస్ట్ రీఓపెనింగ్ ఇట్ అనమాట. సో దిస్ ఈస్ ద కెమెరా లెన్స్ హుడ్ అనమాట. సో ఈ ప్లాస్టిక్ ముక్క అంత కాస్ట్లీ ఉంటుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు, బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైనా బ్రాడ్ సన్లైట్లో మనం వ్లాగ్స్ చేస్తున్న, ఫోటోగ్రఫీ తీస్తున్నా, మనకి ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ కెమెరా లెన్స్ మీద పడి సో మనకి ఆ గ్లేర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకి వీడియో అనేది క్లారిటీ మిస్ అయిపోతుంది. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి మ్యాక్సిమం సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది అనమాట, డైరెక్ట్ లెన్స్ మీద పడకుండా. అండ్ ఇంకోటి దీనివల్ల ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. లెన్స్కి ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు
ఒకవేళ లెన్స్ ఎక్కడన్నా హిట్ అయినా కానీ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఈ హుడ్ అనేది. సో ఎట్లా కనిపిస్తుంది ఇది పెడితే అని నేను ఇక్కడ ఒక ఇమేజ్ చేస్తాను, ఇది చూడండి, ఇది ఒకటి. అండ్ దెన్ ది బ్యాటరీ చెప్పా కదా, మన GoPro Hero 7 బ్యాటరీ అయితే సో ఇది దొరకడం మాత్రం నిజంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ కమ్స్ అండ్ దిస్ కాస్టెడ్ మీ 1600 ఇందా చెప్పినట్టు. సో ఓకే ఫైన్. సో GoPro అయితే సెట్ అయిపోయింది. Insta360 1R మైక్ అడాప్టర్ కోసం నేను ఇంత ఎందుకు తపన పడుతున్నా అనేది ఒకవేళ నాకు దొరికితే మీకు నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో అర్థమైపోతుంది అనమాట. అదిరిపోయే కంటెంట్ ఇవ్వబోతున్నాను. దీని మైక్ దొరకాలి, అంతే, మైక్ అడాప్టర్ దొరకాలి. దీన్ని ఎక్కడెక్కడికి తీసుకోబోతున్నానో మీకైతే ఊహకు కూడా అందదనమాట. సో అట్లా ట్రావెల్ చేయబోతున్నా, అట్లా వ్లాగ్స్ చేయబోతున్నా అనమాట. దీని మైక్ అడాప్టర్ దొరికితే ఇంకా నథింగ్ లైక్ ఇట్. అండ్ దట్ ఈస్ నాట్ ఏ షో స్టాపర్ అని చెప్పాలి, కాకపోతే ఉంటే మనకి ఈజీ అవుతుంది అనమాట అన్నిటికీ కూడా. సో గైస్ మొత్తానికి మనకి ఫుల్ టు సెటప్ అయితే ప్రస్తుతానికి వచ్చేసింది. ఐ మీన్ GoProది మనకి బ్యాటరీ అయితే దొరికేసింది. అండ్ దెన్ మనకి కావాలనుకున్న లెన్స్ హుడ్ కూడా దొరికేసింది కదా. సో దీన్ని బట్టి మీరు అందాజ చేయొచ్చు మనం ఫ్యూచర్లో వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి అని చెప్పి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్నది ఇదే అనమాట. దిస్ ఈస్ నాట్ ఎన్ ఇన్ఫర్మేషనల్ వీడియో, కాకపోతే మీకు ఒకవేళ GoPro Hero 7 కావాలన్నా, నేను యూజ్ చేస్తున్న కెమెరాస్, మన మెయిన్ DSLR కెమెరా షూట్ చేసేది, సో ఈ కెమెరాస్ లేకపోతే ఈ యాక్సెసరీస్ ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకవేళ మీరు, నేను డైరెక్ట్ పర్చేస్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, ఖచ్చితంగా మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో గైస్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట. సో దీస్ ఆర్ ది లదాఖ్ ఫ్లాగ్స్. నేను తీసుకునే 2 pairs ఆఫ్ లదాఖ్ ఫ్లాగ్స్ తీసుకున్నాను నేను. సో నేను యాక్చువల్గా ఏదైతే యాక్సెసరీస్ తీసుకుందాం అనుకున్నానో మన రామ్కోటిలో అక్కడ మనకి దొరకలేదన్నమాట. సో అందుకనే ఉట్టి చేతులతోటి మళ్ళీ వెనక్కి రావడం ఎందుకని చెప్పి లదాఖ్ ఫ్లాగ్స్ అయితే కొనడం జరిగిందనమాట. సో ఈ డిఫరెంట్ సైజెస్, దిస్ ఇస్ స్మాల్ అండ్ దిస్ ఇస్ ద మీడియం సైజ్ అనమాట. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవడానికి నేను డెఫినెట్గా దీని లింక్స్ అనేవి, ఆన్లైన్ లింక్స్ డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి అవి కూడా చెక్అవుట్ చేయండి ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక. అండ్ ఈ లదాఖ్ ఫ్లాగ్స్ ఎందుకు పెట్టుకుంటారు, అసలు దీని హిస్టరీ ఏంటి, దీని బయోగ్రఫీ ఏంటి, అసలు ఏంటి, ఎందుకు పెట్టుకుంటారు ఇది అని చెప్పి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. అసలు వాట్ డస్ దీస్ లదాఖ్ ఫ్లాగ్స్ మీన్, సో ప్రతి ఒక్క డీటెయిల్ చెప్తూ నేను ఒక వీడియో అయితే చేశాను అనమాట దీని గురించి. సో ఒకవేళ మీరు తెలుసుకోవాలి ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్ సెక్షన్లో దాని లింక్ అనేది పెట్టేస్తాను. సో యా, దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్లో నచ్చినాయని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి డైలీ వ్లాగ్స్ అనేది నేను పోస్ట్ చేయాలా, అంటే నా అప్డేట్స్ అనమాట, నేను డే టు డే ఏం చేస్తున్నాను, ఎటు వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, అండ్ నా డే ఎలా ఉంటుంది, ఇలాంటి డైలీ వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేయమని ఇంతకుముందు కూడా అడిగారు. కాకపోతే దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ అనమాట ఒక డైలీ వ్లాగ్ చేస్తే. సో మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా. అండ్ దెన్ నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Then keep smiling and never back down. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.